ఫ్రెండ్స్ బాయిల్డ్ ఎగ్ రెసిపీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఈ ఎగ్స్ని స్టవ్ మీద పెట్టేద్దాం. బాయిల్ అయిపోయి ఎప్పలకు ఎగ్ బాయిల్ రైస్ లేక కావాల్సిన ఎర్రగడ్డ, టమాటో, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాల పొడి, కారం, గరం మసాలా, సాల్ట్, పసుపు ఇవన్నీ తీసుకొని ఈ టమాటో, ఆనియన్స్, తెల్లగడ్డ, పచ్చిమిర్చి చాలా సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే అప్పుడే మనకు మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. బాయిల్డ్ ఎగ్ రైస్లోకి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇంకా మనం దించుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటో, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ. అలానే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇద్దండి, దీన్ని తోలు తీసేసి పెట్టాను. వీటిని కూడా అలాగే కట్ చేసుకుందాం. ఎగ్స్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకుంటామన్నాను కదా, ఇలా కట్ చేసుకున్నాం. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇద్దరు ఫ్రెండ్స్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసాం. దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ఇక్కడ పీసెస్గా కోసుకున్న 1 by 1 వేద్దాం. నేను చెప్తాను ఏమేమి వేయాలనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కింది. మనం అందులో స్లైసెస్గా కోసుకున్న ఎగ్ అనేది వేసేద్దాం. ఎగ్ వేసేసిన తర్వాత మంచిగా కలుపుకుందాం. అక్కడ ఇటు మిక్స్ చేసుకుందాం మొత్తాన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఒక 2 minutes మిక్స్ చేసుకుందాం మంచిగా. ఎగ్స్తో చాలా రకాల వంటలు అనేవి చేయొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈజీగా కూడా ఉంటాయి కాబట్టి. అది కాకుండా కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం లేదు, నేను కూడా అంతేలే, ముక్కలేందే ముద్ద దిగదు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఎగ్స్ ఉన్నాయనుకోవచ్చు. రోజు చికెన్లు, మటన్లు అయితే మనం కొనలేం కదా, అందుకోసం. ఫ్రెండ్స్, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని వేసేద్దాం. వీటిని వేసేసి కూడా మిక్స్ చేసుకుందాం మంచిగా. ఫ్రెండ్స్, మంచిగా ఏగిపోయినాయన్నీ మనం వేసినవన్నీ. ఇప్పుడు మనం ఈ మసాలాలు వేయాలి. కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది పచ్చివాసన రాకుండా ఉండేటట్టు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొద్దిసేపు ప్లేట్ మూసి పెట్టి పక్కన పెడదాం. అప్పుడు కొంచెంసేపు వేగుతుంది కాబట్టి ఆ కారం అనేది, కారపొడి వాసన అట్లా రాకుండా ఉంటుంది. పచ్చివాసనే మంచిగా ఏగినట్లు ఉంటుంది కాబట్టి కొంచెంసేపు ప్లేట్ మూసి పెట్టి మనం పక్కన ఉందాం. ఇప్పుడు మసాలా అనేది మంచిగా ఏగిపోయింది ఫ్రెండ్స్. వేగిన తర్వాత మనం రైస్ అనేది ఉంది కదా, ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం అని చెప్పాను కదా, ఇదండి ఇదే రైస్ తీసి పెట్టుకున్నాను, చల్లార్చుకున్నాను. దాన్ని దీంట్లో వేసేద్దాం. అలా అని చెప్పాను కదా, కొత్తిమీరని కూడా దీనిపైన వేసేద్దాం. ఇంకా మొత్తం మంచిగా మిక్స్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, బాయిల్డ్ ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒక 5 minutes మనము ఆ సిమ్లో పెట్టేసి ప్లేట్ మూసి పెడదాం. ఎందుకంటే అన్నం కూడా మంచిగా మగ్గుతుంది కాబట్టి. ఇవన్నీ మిక్స్ అవుతాయి కదా అప్పుడు. ఎగ్స్తో అయితే మాత్రం చాలా రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తాను ఆల్మోస్ట్ పెట్టడానికి. ఉన్నవన్నీ నాకు తెలిసినవి, ఉన్నవంటే చాలానే ఉంటాయి, కానీ నాకు తెలిసి ఉండాలి కదా, నాకు తెలిసినవన్నీ పెడతాను. ఇదైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా మనం ప్లేట్ మూసి పెట్టి ఒక 5 minutes తర్వాత ఆఫ్ చేస్తాం. ఎగ్ బాయిల్డ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం తినేద్దాం.